కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము అధికారులం, మేము చెప్పినట్టుగా నడవాల్సిందే అనేటువంటి అక్రమ పద్ధతుల్లో వీళ్ళు నడుపుతున్నారు. ఏమాత్రం వీళ్ళు చెప్పే వాదాలకి నైతికమైన అర్హత లేదు. ఇవాళ దాదాపు 9,000 ఖాళీలు ఈ రాష్ట్రంలో బ్లాక్ చేశారు. ఆ 9,000 ఖాళీలు ఉపాధ్యాయులు కోరుకోవడానికి వీల్లేదు. రేపటి నుంచి ఈ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వాటన్నిటినీ కూడా ఈ అధికారులు ప్రభుత్వం అమ్ముకోబోతా ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఉత్తర్వులు, కౌన్సిలింగ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మంచి ప్లేసులన్నీ కూడా భర్తీ చేసుకున్నారు. ఆ భర్తీ చేసుకోగా మిగిలిన ప్లేసుల్లో కూడా ఈ ఉపాధ్యాయులను రానివ్వకుండా ఈ ప్రభుత్వం, ఈ విద్యాధికారులు కుట్రలు పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు అందుకే ఇన్ని ఖాళీలను బ్లాక్ చేస్తున్నారు. మాకు పేద ప్రజల మీద ప్రేమ ఉంది. మారుమూల ప్రాంతాల్లో ఖాళీలు భర్తీ కాకుండా ఉండకూడదు. అందుకే ఇక్కడ బ్లాక్ చేస్తే మీరంతా మారుమూల కోరుకుంటారని చెప్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకంత ప్రేమ ఉంటే 18 నెలలు అయింది, దాదాపు 15,000 ఖాళీలు ఉన్నాయి. మీరు డిఎస్సి ఎందుకు వేయటం లేదు కనీసం విద్యా వాలంటీర్లను, అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ను పెట్టి ఆ ఖాళీల్లో చెప్పించమని మేము కోరుతున్నాం. మరి మీరు చెప్పేదానికి మీకేమైనా అర్హత ఉంటే, ఈ ప్రజల పట్ల, పేదల పట్ల అభిమానం, ప్రేమ, విద్యారంగం మీద ప్రేమ ఉంటే మీరు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎందుకు భర్తీ చేయటం లేదు? అవి భర్తీ చేయకుండా క్రూరంగా అణిచివేయడానికి సిద్ధం చేస్తుంది. ఉపాధ్యాయులు ఏమైనా సంఘ విద్రోహ శక్తుల, అసాంఘిక శక్తుల? ఏనాడైనా పడదోశారా? ప్రభుత్వ ఆస్తులకి నష్టం కలగజేశారా? 144 సెక్షన్ పెట్టాం, 30 సెక్షన్ పెట్టాం. ఎవరు రాకూడదు, ఏం చేయకూడదు. పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇవాళకి డిఏ ఇవ్వలేదు. మనం రిటైర్ అయినట్టుకు కూడా ఇంకా 4-5 ఏళ్ళకి కూడా 20 సంవత్సరం డిఏలు వస్తాయో తెలియదు, పిఆర్సీలు వస్తాయో తెలియదు. మీరు కూడా మాలో భాగస్వాములు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము చేసేది మీకోసం కూడా అని గుర్తుపెట్టుకోండి. రద్దు చేయాలని చెప్పి విద్యాశాఖ అధికారుల నిరంకుశత్వాన్ని వాళ్ళు విరమించుకోవాలని, ఇప్పటికైనా ఖాళీ చేసిన బ్లాక్ చేసిన ఖాళీలన్నీ కూడా చూపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.